ఇట్లాంటి దాడుల్ని మేము సహించేది లేదు. ఈ మహబూబ్ నగర్లో ఉన్న డాక్టర్లు అలాంటి దాడులను సహించరు. ఖచ్చితంగా దానికి ఎదురుగా నిలబడతారు. ఎదురుగా ఐక్యంగా మొత్తం మహబూబ్ నగర్లో ఉన్న డాక్టర్లు, హెల్త్ కేర్ సెక్టార్కు సంబంధించినటువంటి ప్రతి వ్యక్తి అట్లాంటి అన్యాయమైనటువంటి దాడులకు వ్యతిరేకంగా నిలబడి పోరాడతారు. చట్టపరంగా వాళ్ళ పైన తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకునేంత వరకు మేము ఐక్యంగా నిలబడి పోరాడతాం. ఖచ్చితంగా వాళ్ళ పైన చాలా అన్యాయంగా డాక్టర్ నుంచి డబ్బులు లాక్కోవాలి అనేటువంటి అన్యాయమైన ఉద్దేశంతో జరిగినటువంటి ఈ దాడిని పౌర సమాజం కూడా ఖండించాలా. పౌర సమాజం కూడా డాక్టర్ల వెనుక నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే నిజంగా సిక్ పేషెంట్స్ను, నిజంగా ఎమర్జెన్సీ కేసులను తీసుకోవడానికి డాక్టర్లు భయపడతారు. అట్లా భయపడ్డప్పుడు మేము తీసుకోము, మీరు హైదరాబాద్కి వెళ్ళండి అని చెబితే ఇక్కడ జరిగేటువంటి వైద్యానికి కూడా హైదరాబాద్కి వెళ్ళి ఇక్కడ జరిగేటువంటి ఖర్చుకు 10 రెట్లు ఎక్కువ ఖర్చు హైదరాబాద్లో పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి వీటన్నింటినీ గుర్తించుకొని పౌర సమాజం కూడా డాక్టర్ల పైన జరుగుతున్నటువంటి అన్యాయమైన దాడులకు వ్యతిరేకంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది.